వెల్కమ్ టు మనీ మార్కెట్ తెలుగు. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలినా? లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న వాళ్ళు డౌన్ అయితున్నాయి, మీ ఫండ్స్ డౌన్ అయితున్నాయని ఆపాలా అనేది చూద్దాము. గత 100 ఏళ్ల యుద్ధాలు, వాటి తీవ్రత ఇక్కడ ఉంది. క్లియర్‌గా అయితే ఇచ్చాను నేను. యుద్ధాలు వర్సెస్ స్టాక్ మార్కెట్. 100 సంవత్సరాల నుంచి జరిగిన స్టాక్ మార్కెట్ 100 సంవత్సరాలు కాదు, ఇంకా అంత ముందు నుంచి కూడా ఉంది. అయితే అప్పటి నుంచి ఉన్న స్టాక్ మార్కెట్ ఎట్లా ఉందనేది ఇక్కడ చూడొచ్చు మీరు. కొరియా యుద్ధం అయినప్పుడు, రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు 25% మార్కెట్ డౌన్ అయ్యి మళ్ళీ 2 ఇయర్స్‌లో రీబ్యాక్ అయింది. సో, ఆ విధంగా నేనైతే ఒక డేటా మీకైతే మీ ముందు ఉంచాను. ఇదైతే క్లియర్‌గా చూడండి. ఇంకా మీకు 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు 60% పడిపోయింది మార్కెట్. 60% పడిపోయి జస్ట్ 18 మంత్స్‌లో మీకు రీబ్యాక్ అయింది. కోవిడ్ వచ్చినప్పుడు 2020లో 38% మార్కెట్ డౌన్ అయ్యి 7 మంత్స్‌లో రీబ్యాక్ వచ్చిందనమాట. మళ్ళీ కోలుకుందనమాట మార్కెట్. నెక్స్ట్ అట్లనే మీకు ఇప్పుడు వార్ నడుస్తుంది కదా! ఈ వార్‌కి గూడా ఎంత పర్సెంటేజ్ డౌన్ అయినా గూడా మీకైతే మళ్ళీ రీబ్యాక్ అయితే వస్తుంది. కాబట్టి మీరైతే ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళైతే మీరైతే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. లేదు, ఇంతకుముందు ఎప్పుడు స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్టింగ్‌లో ఉన్నా నేను ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అయితుంది అన్న వాళ్ళు టెన్షన్ పడకుండా హోల్డ్ చేయండి. ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ వెళ్ళండి. ఎస్ఐపి పద్ధతిలో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఎటువంటి టెన్షన్స్ అనేది అవసరం లేదు.